వెల్కమ్ టు 123 నెల్లూరు. మన నెల్లూరులోని గణేష్ ఘాట్ దగ్గర అయితే హడావిడిగా వినాయకుని యొక్క నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయండి. ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. చాలా మన లోకల్లోనే ఎక్కడైతే బొమ్మలు ఉన్నాయో అవన్నీ కూడా మన గణేష్ ఘాట్ దగ్గరకు అయితే వచ్చి క్రేన్ సహాయంతో అయితే వాటిని అయితే నీళ్ళల్లో వేసేస్తున్నారు అనమాట. అండ్ చిన్న బొమ్మలు కావచ్చు, పెద్ద బొమ్మలు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్ అంతా కూడా నీట్గా వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తూ బొమ్మలన్నీ కూడా నీళ్ళల్లో అయితే వేసేస్తున్నారు. నిమజ్జనం అయితే అయిపోతున్నాయి. అంటే ఈరోజు 3వ రోజు కాబట్టి ఆల్మోస్ట్ కొన్ని బొమ్మలు అయితే నిమజ్జనం చేసేస్తున్నారు. కొంతమంది 5 రోజులు 9 రోజులు పెట్టే బొమ్మలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇంకా వస్తూ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, జనాభా అంటే భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళు పూజించిన వినాయకుని అయితే నిమజ్జనం చేయడానికి అయితే వచ్చారు అందరూ కూడా. అండ్ అందరూ కూడా చాలా బాధగా ఉన్నారు. ఎందుకంటే మనం ఇష్టంతో పూజ చేసాము, లాస్ట్ ఇలా నీళ్ళల్లో వదిలేయాలంటే చాలా బాధాకరమైన విషయం అన్నమాట ఇది. ప్రజెంట్ మనం ఇప్పుడైతే చూస్తున్నాం కదా, క్రేన్ సహాయంతో వినాయకుడిని అయితే నీళ్ళల్లో వేసేయబోతున్నారు, నిమజ్జనం చేయబోతున్నారు అనమాట. ఇక్కడ అందరూ కూడా అరుస్తూ ఉన్నారు జై గణేష్ అంటూ. కింద కూడా కొంతమంది అయితే ఉన్నారనమాట, హెల్ప్ చేస్తున్నారు. బొమ్మలు అయితే నీళ్ళల్లో వేసేసాక తాళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసి మళ్ళీ వేరే బొమ్మలు వేయాలి కాబట్టి అలా చేస్తూ ఉన్నారు. నిమజ్జనం అయితే చేసేసారు వినాయకుడిని. దాదాపు ఇక్కడ మినిమం 5 క్రెయిన్ల వరకు మనమైతే చూడొచ్చు. ఈ క్రెయిన్లన్నీ కూడా వినాయకుని యొక్క విగ్రహాలన్నీ కూడా నిమజ్జనాలు చేసేస్తున్నాయి అన్నమాట. నిమజ్జనాలు చేయడానికి ముందుగా అయితే మన నెల్లూరులోని గణేష్ ఘాట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేశారు. ఎవరికి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చాలా వరకు శుభ్రత అయితే చేశారనమాట. నీట్గా ఆ విగ్రహాలన్నీ కూడా కరిగిపోతాయి అన్నమాట. ఇంకొన్ని రోజుల్లోనే కరిగిపోతాయి నాకు తెలిసి, ఎందుకంటే ఇవన్నీ కూడా మట్టి విగ్రహాలు కదా. ఆల్మోస్ట్ అక్కడ చాలా బొమ్మలు నిమజ్జనాలు అయిపోయాయి. సో ఇది ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా ఎక్కువ బొమ్మలు వస్తాయి. అయ్యో వాళ్ళంతా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా అక్కడ కింద హెల్ప్ చేస్తున్నారు అనమాట. చాలా జాగ్రత్త వహించాలండి ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు. మన నెల్లూరు గణేష్ ఘాట్ అయితే కొంచెం వాటర్ కూడా వదిలారంట, ఎందుకంటే ఇక్కడ నిమజ్జనాలు చేయాలి కదా వినాయకుడి యొక్క విగ్రహాలు. ఇవే కాదండి, ఇంకా ఇక్కడ ఎన్నో మరో బొమ్మలు, చాలా బొమ్మలు రాబోతున్నాయి. ఇప్పటి వరకైతే నిమజ్జనం అవుతున్న విగ్రహాలన్నీ కూడా మనం చూసాం కదా, బట్ విగ్రహం ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతుందో ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వెల్కమ్ గణేష్ అని చెప్తున్నారు. సో ఒకసారి అక్కడికి వెళ్దాం, విజువల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను, పదండి. నమస్తే అండి, ఇప్పుడైతే మనతో పాటు పోలీస్ అధికారులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసు. నమస్తే మేడం. నమస్తే అండి. ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ యాక్చువల్లీ బందోబస్తు గురించి ముందునే ప్లాన్ చేసుకున్నామండి. వినాయక చవితికి ముందు నుంచి కూడా ఇక్కడ ఎన్ని విగ్రహాలు వస్తాయి, ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, ఎన్ని క్రెయిన్లు అరేంజ్ చేయాలి, ఈ ఘాట్లో ఎంత స్పేసింగ్ ఉంది, దీనికి సరైన పార్కింగ్ ఎక్కడ పెట్టాలి వెహికల్స్కి వచ్చినా, అలాగే పబ్లిక్ వ్యూ ఎక్కడి నుంచి విగ్రహాలు చూడొచ్చు, ఎంత డిస్టెన్స్లో వదలని ముందు నుంచి ఎస్టిమేషన్ వేసి ఆల్రెడీ ప్లానప్ చేసుకున్నామండి. మొత్తం ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా కూడా మరియు పోలీసు కూడా సమన్వయం చేసుకుని అందరితో పాటు అనుకుని ఈ ప్లాన్ చేసుకోవడం జరిగింది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని చేస్తున్నాము. అలాగే ఇక్కడ మా టౌన్ డిఎస్పీ గారు ఉన్నారు. ఈ మొత్తం కూడా ఈ ఘాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఘాట్ మొత్తం ఇన్ఛార్జ్ ఆయనే చూస్తున్నారు. అలాగే సరైన బందోబస్తు ప్రోగ్రామ్ కూడా దీనికి అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం 4 క్రేన్స్ మెయిన్ అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా 4 క్రేన్స్ తగ్గట్టుగాను సఫిషియెంట్ స్టాఫ్ ఇచ్చి అలాగే క్లియరెన్స్ పార్టీలు కూడా పెట్టడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి చిన్న విగ్రహాలన్నీ కూడా నెల్లూరు టౌన్లో ఈ ఘాట్కి వచ్చి ఉన్నాయి. ఓకే మేడం, ఏ టైం వరకు ఇక్కడ నిమజ్జనాలు జరుగుతున్నాయి మేడం? ఈరోజు ఈవినింగ్ 4 నుంచి ఈ నైట్ అంతా కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసాం. అంతేకాకుండా బయట విగ్రహాల ఊరేగింపులో కూడా పోలీసు సిబ్బంది కూడా ఫాలో అవుతున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంది. అంతేకాకుండా పెన్నా రివర్ దగ్గర సర్వేపల్లి కెనాల్ వద్ద కూడా నిమజ్జనం జరుగుతుంది, అక్కడ కూడా సిబ్బంది ఏర్పాటు చేసాం.
ఈరోజు ఇక్కడ సుమారు 200 విగ్రహాల దాకా నిమజ్జనం జరుగుతాయని చెప్పేసి మేము భావిస్తాం. ఓకే సార్, ఇప్పటి వరకు దాదాపు ఎన్ని విగ్రహాలు వచ్చి ఉంటాయని మీ అభిప్రాయం పడుతుంది? ఇప్పుడు దాకా సుమారు ఒక 50 వరకు వచ్చి ఉంటాయమ్మా, ఇంకా వస్తాయి, నైట్ అంతా కూడా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు అయితే కాకు మురళీరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ నెల్లూరులో ఏదైతే భాగ్యనగర్ తరహాలో నెల్లూరులో కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గణేష్ నిమజ్జనం అనేది 5వ రోజుగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే మండపాల నిర్వాహకులతో ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించి వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుంటూ అదేవిధంగా వారికి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరిస్తూ విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ముందుకు సాగుతూ ఉంది. అయితే ఇదైతే 11వ తేదీ, ఈసారి 7వ తేదీ వినాయక చవితి నిమజ్జనం వినాయకుడిని ఏర్పాటు చేసిన తర్వాత 11వ తేదీ సామూహిక నిమజ్జనంగా అనుకున్నాం. మన నెల్లూరులో గణేష్ ఘాట్ ఏదైతే మన ఇరుకుల పరమేశ్వర అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి నెల్లూరు చెరువులో గణేష్ ఘాట్లో ఈ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమం ముందుకు పోతా ఉంది. ఇక్కడ భక్తులకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే ప్రభుత్వం వారు, ఎవరైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు కావచ్చు, నగర కమిషనర్ గారు కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ ఎస్పీ గారు కావచ్చు, వీరందరూ కూడా ఇప్పటికే పర్యవేక్షించి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ప్రజలకి భక్తులకి సమకూర్చారు. కాబట్టి అదేవిధంగా 5వ రోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు గంగా హారతి సాయంత్రం 5 గంటలకి ఏదైతే నూతనంగా నిర్మించబడినటువంటి గతంలో ఉన్నదాన్ని పునరుద్ధరణ చేసినటువంటి స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి కూడా ఏదైతే దీపోత్సవ ఘాట్ వరకు కూడా దాదాపు 1000 మంది మహిళలు దీపాలను పట్టుకొని అక్కడికి గంగా హారతి వద్దకు వేడుకగా వెళ్ళేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా అక్కడ గంగా హారతి కార్యక్రమం ఉంటుంది. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు ఉంటాయి. కాబట్టి నెల్లూరు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి గణనాథులు ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరూ కూడా ఆ రోజు కదిలి వచ్చి, అదేవిధంగా ప్రజానికం కూడా ఇళ్ల నుంచి కదిలి వచ్చి ఇదంతా మన పండుగ, హిందువులంతా బంధువులే అన్నటువంటి ఒక సంఘటన భావాన్ని సమాజంలో తీసుకుపోయే విధంగా సామూహికంగా పండుగని జరుపుకునేటువంటి విధంగా ఉండాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే వెనకాల స్వాగత మండపాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఈరోజు 3వ రోజు కూడా కొన్ని విగ్రహాలు వస్తూ ఉన్నాయి కాబట్టి వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ వారిని అభినందిస్తూ వచ్చే ఏడాది మీరు కూడా 5 రోజుల పాటు నిర్వహించి సామూహిక నిమజ్జనంలో పాల్గొనాలని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇక్కడ వారిని అభినందిస్తున్నటువంటి కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక బృందం ఇక్కడ నిర్వహిస్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ వినాయకుని యొక్క కృపా కటాక్షాలకి పాత్రులవ్వాలి. వారందరి కోసం దాదాపు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ 14 దేవాలయాల నుంచి కూడా తీర్థ ప్రసాదాలని ప్రజలకు అందుబాటులో ఉంచుతా ఉన్నారు. ప్రసాద వితరణ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక శోభతో నిండినటువంటి ఈ ప్రాంగణంలో వేలాదిగా ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జై గణేష్.